జీఐ ట్యాగ్ సంబంధించిన అంశం చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇక్కడ చూడండి 3 జీఐ ట్యాగ్ల గురించి చెప్పడం జరిగింది. తిరంగా బర్ఫీ, దలువా మూర్తి ధాతు శిల్ప అంటే మెటల్ కాస్టింగ్ క్రాఫ్ట్. నెక్స్ట్ కతియా గెహూగా పిలువబడే ఉత్తరప్రదేశ్లోని బుందేల్ఖండ్ ప్రాంతానికి చెందినటువంటి దేశీయ గోధుమ రకం. సో ఈ 3 కూడా జీఐ ట్యాగ్ పొందింది. ఆ 3 కూడా ఉత్తరప్రదేశ్ ప్రాంతానికి చెందినటువంటివి. సో వారణాసికి చెందినటువంటి తిరంగా బర్ఫీ. సో ఈ తిరంగా బర్ఫీకి స్వాతంత్ర కాలం నుండి కూడా దీనికి చరిత్ర ఉందండి. సో తిరంగా బర్ఫీ బ్రిటిష్ కాలం నుండి కూడా ఉంది, చాలా ప్రాచుర్యంగా ఉంది. సో తిరంగా బర్ఫీ అనేది స్వాతంత్ర సంగ్రామంలో పాటు పడింది, దానికి సంబంధించి ఒక ఇనిషియేషన్గా కూడా పనిచేసిందని కూడా చెప్పుకోవచ్చు. సో తిరంగా బర్ఫీ వారణాసికి చెందింది. వారణాసికి చెందింది ఇంకోటి ఏంటి అంటే దలువా మూర్తి ధాతు శిల్ప లేదా మెటల్ కాస్టింగ్ క్రాఫ్ట్ కతియా గెహూగా పిలువబడే ఉత్తరప్రదేశ్లోని బుందేల్ఖండ్ ప్రాంతానికి చెందినటువంటి దేశీయ గోధుమ రకానికి చెందినటువంటి జీఐ ట్యాగ్.